For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. నమస్కారం స్వాతి గారు. నమస్కారం కళ్యాణి. అందరూ చేస్తున్నారు ఈ సప్త శనివారం వ్రతం, అందరూ చేస్తున్నారు. అంటే వేరొకరికి కూడా చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ అంటే ఇంత ఖర్చు పెట్టి చెయ్యాలా, పురోహితుడు రావాలా, ఇద్దరు కూర్చోవాలా, దంపతులు ఇద్దరు కూర్చోవాలా, ఎన్నెన్నో వీటికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోయాయి అనమాట. అవునా? అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం అనేవి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండిపోయాయి. కానీ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేసుకోవాలి, మధ్య తరగతి వాళ్ళైనా సరే సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కలే ఉంటారు, హస్బెండ్స్ బయటకు వెళ్ళిపోతారు, కానీ చేసుకోవాలి అనేది ఉంది. ఈ సందేహం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఎలా చేసుకోవాలి ఈ సప్త శనివారాల వ్రతం అనేది, ఎలా చేసుకోవాలి? ష్యూర్, మంచి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చాలా మంది సప్త శనివార వ్రతాలు అనేవి చేసుకుంటున్నారు. అయితే సప్త శనివార వ్రతాలు అనేది విష్ణుదేవుడికి సంబంధించిన విషయం. మన వెంకటేశ్వర స్వామి కోసం సపరేట్గా చేసుకున్న వ్రతాలు. అయితే ఒకప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు, కరువులో అంటే ఫుడ్ కోసం కూడా, తిండికి కూడా కరువులో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకొని స్థిరపడి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిపైన పురాణాల నుంచి వచ్చినవండి. పురాణాల నుంచి వచ్చింది. మధ్యలో చాలా మంది మానేశారు, కానీ ఎప్పటి నుంచో ఉందంట ఇది. మన పూర్వీకులను అడిగితే బాగా చెప్తారు. ఇప్పటికి ఇంకా చాలా ఫ్యామిలీస్ లో వెంకటేశ్వర స్వామికి ముడుపులు కడుతూనే ఉంటున్నారు. అది ఆచారంగా వస్తూనే ఉంటుంది. కొందరు వదిలేస్తున్నారు కూడా. కానీ వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సప్త శనివార వ్రతం అనేది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినదే. 7 శనివారాలు చేసుకోవాల్సిన వ్రతం. ఇప్పుడు అందరూ 7 శనివారాలు చేసుకుంటున్నారు, పైగా వడ్డీగా ఒక వారం ఎక్స్ట్రా కూడా చేస్తున్నారు. 8 వారాలు. ఎందుకంటే వడ్డీ కాసులు వాడు కదా, అలా అని చెప్పి వడ్డీ కాసులు వాడని ఈ వ్రతాన్ని కూడా వడ్డీగా ఆయనకి ఇస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది. పర్సనల్ గా నేను చేసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అసలు చేసే ప్రతి వారం ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అసలు ఎంత మిరాకిల్ అంటే, మనం ఎవరిని పిలవకపోయినా, ఆ రోజు పిలవలేదు అనుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా బయట నుంచి వస్తారు. అంటే వ్రతం చేసుకున్న తర్వాత ఎవరో ఒకరికి భోజనం అయితే పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ పిలవలేదు, నేను మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేదాన్ని, కానీ బయట నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు పిలవని బంధువులు వచ్చేవాళ్ళు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలనేది మన క్వశ్చన్ కదా. ఇదేంటంటే శనివారం రోజు మాత్రమే చేసుకోవాలి ఈ వ్రతం. అయితే ఇక్కడ సప్త శనివార వ్రతం మనం విష్ణుదేవుడికి అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాము అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న వ్రతమే, కానీ ఇందులో ఒక భాగంగా మనం శనీశ్వరుని కూడా పూజిస్తున్నాము. శనీశ్వరుడికి ప్రార్థన చేసుకోవడం అన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వ్రతమే అనుకుంటారు, కానీ వెంకటేశ్వర స్వామితో పాటు మనం ఈ వ్రతం రోజు శనీశ్వర స్వామిని కూడా పూజ చేసుకుంటాము. ముఖ్యంగా శని బాధలు తొలగాలని చెప్పి ఈ సప్త శనివార వ్రతం అనేది చేసుకుంటారు. అయితే శనివారం రోజు సూర్యోదయానికి ముందే అంటే 4 నుంచి 5 మధ్యలో లేచి తలస్నానం చేసుకొని ఇల్లు గడపలన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట. దీనికి ముఖ్యంగా పిండి దీపాలు పెడతారు. ఈ పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, రేపు శనివారం మనం వ్రతం చేసుకుందాము అనుకుంటే ముందు రోజే శుక్రవారం రోజే ఉదయం పూట బియ్యాన్ని నానబెట్టాలి. ఉదయం 10 గంటలకు నానబెడితే సాయంత్రం వరకు నానిపోతాయి కదా. ఆ తర్వాత వాటిని వడకట్టి ఫ్యాన్ గాలికి కాస్త మనం పల్చని తెల్లటి క్లాత్లో ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి. చక్కగా ఆరిపోయాక మిక్సీలో వేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి శుక్రవారం రోజే. ఒకవేళ లేదు వీలు కిట్టదు అనుకున్న వాళ్ళు శనివారం రోజు కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే, శుక్రవారం రోజు నైట్ పడుకునే ముందు చక్కగా బియ్యాన్ని నానబెట్టి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తాం కదా, లేచి తలస్నానం చేసుకున్నాక ఇల్లు గడపలన్నీ శుభ్రం చేసుకున్నాక వీటిని వడగట్టి ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే చక్కగా క్లాత్ పైన వేసి ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి మంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే దానిలో ఆ పౌడర్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో పాలు, కాస్త బెల్లం, అలాగే కాస్త ఆవు నెయ్యి, కొందరు అట్టిపండు కూడా వేసుకుంటారు. అట్టిపండు వేయకపోయినా పర్వాలేదు, వేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటారు. అంటే దీపారాధన చేశాక తినాలి అన్న ఒక నియమం కూడా ఉందన్నమాట. అంటే దీపారాధన చేసిన తర్వాత మనమే తీసుకోవాలి. అంటే ప్రసాదం నైవేద్యం లాగా తీసుకోవాలి. కొందరు తీసుకుంటున్నారు, కొందరు తీసుకోవట్లేదు. అది తీసుకుంటారు, టేస్ట్గా అనిపించాలి కాబట్టి ఈ బనానాని అట్టిపండుని యాడ్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని చక్కగా మనం గోధుమ పిండితో కార్తీక మాసంలో ఎలా అయితే ప్రమిదలు చేసుకుంటామో అదే రకంగా బియ్యం పిండిలో పాలు, ఆవు పాలు, కాస్త బెల్లం, అలాగే నెయ్యి యాడ్ చేసి ప్రమిదల్లా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి విష్ణునామం పెట్టుకోవాలన్నమాట. విష్ణునామం అంటే మనకు తెలుసు కదా, అలా వైష్ణవ నామంని వేయాలి. అంటే
దీపపు మూడు నామాలు. మూడు నామాలు వేసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా ఉండవలసినవి పిండి దీపాలు మనం ముఖ్యంగా రెడీ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎన్ని దీపాలు పెట్టుకోవాలండి? 7 దీపాలు పెట్టుకోవాలి. 7 దీపాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 దీపాలు అనేవి కామన్, మనకి భగవంతుడు పూజించినప్పుడు మనం 2 దీపాలు పెట్టుకుంటాము. అవి కాకుండా మళ్ళీ 7 దీపాలు కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 7 దీపాలు అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అన్నమాట. అలాగే మనం సప్త శనివారం వ్రతం రోజు విష్ణుదేవుడి చిత్రపటం అనేది ఖచ్చితంగా వాడాలి. శ్రీనివాస కళ్యాణం చిత్రపటాన్ని తీసుకొని దాన్ని మనం పూజా రూమ్ లో ఏర్పాటు చేసుకోవాలి. పూజకి చాలా మంచిది అన్నమాట. శ్రీనివాస కళ్యాణం చిత్రపటం చాలా మంచిది పూజకి. ఈ సప్త శనివారాల వ్రతానికి ఆ చిత్రపటం అనేది చాలా మంచిది. చాలా మంచిది. లేదు అంటే విష్ణుదేవుని హృదయంలో లక్ష్మీదేవి కలిపి ఉన్న చిత్రపటాలు కూడా మనకు దొరుకుతాయి. చూడడానికి ఎంత బాగుంటాయో కళ్యాణి, చాలా బాగుంటాయి. మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఎంత చక్కగా మనం షాపింగ్ కి వెళ్తాం కదా, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి, అసలు వెంకటేశ్వర స్వామి చిత్రపటమే గానీ రకరకాలుగా చూపిస్తాం. అవును, ఒక్కో చిత్రపటంలో ఒక్కోలా ఉంటారు విష్ణుదేవుడు, ఎంత బాగుంటుందో. అలా విష్ణుదేవుడు మన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిపి ఉన్న చిత్రపటాన్ని కూడా మనం వాడచ్చు. అయితే ముఖ్యంగా తులసిమాల చాలా ముఖ్యం అన్నమాట. సప్త శనివార వ్రతంలో విష్ణువుకి ప్రీతి కదా, వెంకటేశ్వర స్వామికి తులసి ప్రీతి. సో తులసిమాలను కూడా మనం వాడాలి. అలాగే ఈ సప్త శనివార వ్రతంకి మనం పిండి దీపాలు, తులసిమాల, కొద్దిగా పుష్పాలతో పూజ చేసుకోవాలి. అయితే ఈ వ్రతం రోజు ఉపవాసం కూడా ఉండాలి. ఎందుకంటే గ్రహపీడ, శని బాధలు తగ్గాలని ఎక్కువ మంది చేసుకుంటున్నారు కదా. పెళ్లి కాలేదు అనుకుందాం, ఒక అమ్మాయికి ఇంట్లో వివాహం కాలేదు, మ్యారేజ్ పెళ్లి వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి కాలేదు అనుకుంటే, అమ్మాయికి మంచి సంబంధం రావాలి, మంచి భర్త రావాలి, లైఫ్ పార్ట్నర్ అని పేరెంట్స్ చేయాలన్నమాట. తల్లిదండ్రులు చేయాలి, అమ్మాయి కూడా చేయాలి. ఆ విధంగా చేసి మంచి సంబంధాలు వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ వ్రతం చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, నా కజిన్ కూడా, నా సిస్టరే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి తను చేశారు. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట మా కజిన్స్ చేసుకుంటే కూడా. నేను కూడా చేసుకున్నాను, అది నా పర్సనల్గా నాకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే అనుకున్నది అయింది, బాగుంది, ప్రాబ్లమ్స్లో పడము, బాగుంటుంది అనమాట. మంచిగా అంటే ప్రేమతో చేయాలి వ్రతం అనేది. శ్రద్ధ, భక్తి, ప్రేమ, నమ్మకంతో చేయాలి, బాగుంటుంది. 7 శనివారాలు చేసుకోవాలి, మన ఉపవాసం ఉండాలి. వ్రత పుస్తకం దొరుకుతుంది, ఆచమనం చేసుకోవాలి, తర్వాత వ్రతం చదువుకోవాలి. అయితే పురోహితులు అన్నావు కదా, పురోహితులు స్తోమత ఉన్నవాళ్ళు, అంటే పురోహితులకి దక్షిణ తాంబూలం ఇచ్చుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మని తెచ్చే పూజ చేసుకోవాలి. ఏ పూజ అయినా కూడా పురోహితునితో చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పురోహితునితో చేయించుకోవచ్చు. అందరూ చేయించుకోలేరు కదా, స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు బుక్స్ కొని తెచ్చి చదువుకొని, లేదా ఆడియోస్ దొరుకుతున్నాయి మనకి, అవి విని కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయితే పురోహితుడు ఎందుకు ఉండాలి అంటే, పురోహితుడు చేసే పూజకి ఫలితం వేరుంటుంది. వాళ్ళ చేసే పూజ విశిష్టత అనేది వేరుంటుంది. ఇప్పుడు అందరికీ అన్ని తెలియవు, ఈ ఫార్మాట్ లో పూజ చేసుకోవాలనే విషయం తెలియదు. అవునా కాదా? ఫస్ట్ టు అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ తెలియదు. కథ చెప్పే విధానం కూడా, వాళ్ళు చెప్పే విధానం వేరుంటది, మనం చదువుకునే విధానం. ఇంకొకటి మనం చదువుకొని చేసే వ్రతం కంటే కూడా బ్రహ్మ వచ్చి, అంటే పురోహితులు వచ్చి చేసే వ్రతానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ ఎనర్జీ గానీ, ఆ పాజిటివ్నెస్ గానీ వేరుంటుంది అనమాట. మనం చదువుకున్న దానిపైన పెడతాం తప్ప గానీ మళ్ళీ అది చేసే దానిపైన పెట్టాం. అలా కాకుండా అయితే ఇలా బ్రహ్మ వచ్చి చేపిస్తే మన పూజ అనేది మనం చేస్తాము, ఆయన చదువుతూ ఉంటారు. అలా అయితే ప్రతి శనివారము పురోహితుల్ని తెచ్చుకోలేరు. ప్రతి శనివారము మనం దక్షిణ తాంబూలం ఇచ్చి తెప్పించుకోవాలంటే కష్టం కదా. 7 శనివారాలు మనం స్వతహాగా ఇంట్లో చేసుకొని, ఆఖరి వారం మనం పురోహితులను తెచ్చి స్వయం పాక దానం ఇచ్చి తర్వాత ఆయనతో పూజ చేయించుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. పెద్దలు చెప్తున్నారనమాట, చాలా మంచిది. స్తోమత లేని వాళ్ళు చేయించుకోకపోయినా పర్వాలేదు, పురోహితులు ఉండకపోయినా పర్లేదు, కానీ స్తోమత ఉంటే చేయించుకుంటే మంచిది. ఒక పురోహితుడి కోసమే మనము పూజ అయితే ఆపవలసిన అవసరం అయితే లేదు. పురోహితులే చెయ్యాలి, ఆయనే చెయ్యాలి అని అయితే ఈ వ్రతం అయితే ఆపవలసిన అవసరం లేదు. అయితే ఈ వ్రతంకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లాల్సిందే, వెళ్ళకపోతే అవ్వదు. ఎవ్రీ సాటర్డే మన కోసం లీవ్ ఇవ్వరు కదా. ఎన్ని రోజులని ఆఫీస్ లో లీవ్ పెట్టుకుంటారని చెప్పండి. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా పిండి దీపాలు, తర్వాత తులసి మాల, పుష్పాలు అన్ని అరేంజ్ చేసుకొని, నైవేద్యాలు అరేంజ్ చేసుకుని దీపారాధన. అంటే ఇన్ని నైవేద్యాలను చేయాలా స్వాతి? ఇన్ని నైవేద్యాలను చేయాలి ఖచ్చితంగా ఈ వ్రతం. అంటే 2 లేదా 3
ప్రతి వారం అంటే ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం ఏదన్నా ఉందా? చిమిలి ఉండలు ఉన్నాయి, చిమ్లి ఉండలు, ప్రత్యేకంగా చిమిలి ఉండలు కంపల్సరీ పెట్టాలి. ఖచ్చితంగా. ఏం లేదండి, మనం కాస్త నువ్వులు కొద్దిగా బెల్లం తీసుకొని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసి లడ్డూల్లా ప్రిపేర్ చేసి 7 సంఖ్య. ఓకే, 7 అంటే ఇష్టం కదా అతనికి, ప్రతిదీ 7 అనేది చాలా కామన్ గా ఉండే పాయింట్ అన్నమాట ఇక్కడ. ప్రతిది ఇప్పుడు నల్లని ద్రాక్ష పళ్ళు కూడా చాలా మెయిన్ ప్రసాదం అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ శనేశ్వరుడికి ఇష్టమని ఇవన్నీ మనం పెడతాం అన్నమాట. చెప్పాను కదా మీకు. అవును, ఇది విష్ణుదేవుడు పూజ అనుకుంటాం కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం శనీశ్వరుని పూజించుకుంటున్న వ్రతం అన్నమాట ఇది. అయితే విష్ణుదేవుడు త్వరగా అనుగ్రహిస్తారు మనకి. దీనిపైన మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ ఉన్నాయి, నేను కూడా చూసాను స్వాతి, చాలా మూవీస్ చూసాను. మూవీస్ లో స్టోరీ చెప్తారు కదా, ఇలా శనీశ్వరుడు వచ్చి యాక్చువల్లీ కథలో కూడా ఉంటుందండి. చాలా మంది శనిదేవుడు వచ్చి విష్ణుదేవుడిని మన వెంకటేశ్వర స్వామికి చెప్తారనమాట, నిన్నేమో అందరూ పూజిస్తారు, నన్నేమో భయపడి పారిపోతున్నారు. అంటే శని అనేసరికి భయం వేస్తుంది. శనీశ్వర్ టెంపుల్ కి వెళ్తేనే భయం అంటారు. అయితే కథలో క్లుప్తంగా మనకి వివరణ అనేది ఉంటుందన్నమాట. నిన్ను చూసేమో శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామి అని చెప్పి పూజిస్తారు, నన్ను చూసేమో భయపడి జనాలు పారిపోతున్నారు, ఇదేమిటయ్యా అంటే విష్ణుదేవుడు నవ్వుతాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎలాగో నేను అలాగే, నువ్వు నీకు 7 అంటే ఇష్టం, నాకు 7 అంటే ఇష్టం, నేను 7 కొండల మీద నివాసం ఉంటున్నాను, నీకేమో 7 సంవత్సరాలు పీడించడం అంటే గ్రహ బాధలు ఇలాంటివి మనుషులకి నువ్వు పీడిస్తూ ఉంటావు, చాలా మంది తెలియక భయపడుతున్నారు అని విష్ణుదేవుడు క్లుప్తంగా చెప్తారు. ఆ కథలో ఉంటుంది కూడా అది మనకి. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వల్ల మన విష్ణుదేవుడు అనమాట శనిదేవుడికి చెప్తారనమాట, ఏంటంటే మనకి విష్ణుదేవుడు అనమాట శనీశ్వరుడితో ఈ సంభాషణ మాట్లాడుకుంటారు. ఏంటంటే నిన్ను పూజించే వాళ్ళకి నువ్వు నా అనుగ్రహం కల్పించాలి, 7 శనివారాలు 7 శనివారం రోజు నన్ను కూడా అర్చించాలి, అంటే విష్ణుదేవుడితో పాటు నన్ను కూడా పూజించాలి. పూజించినప్పుడు నీ భక్తులకి నేను శనిపీడ గ్రహ దోషాల నుంచి విముక్తి ఇస్తాను అని చెప్తారనమాట. శనీశ్వరుడు విష్ణుదేవుడితో చెప్తారు వెంకటేశ్వర స్వామితో, ప్రతి శనివారం 7 శనివారాలు ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో పూజిస్తారో, అంటే మీతో పాటు నన్ను కూడా ఆ రోజు పూజిస్తారో వారికి నేను 7 వారాలు పూర్తయిపోయాక శనిపీడ బాధల నుంచి విముక్తి ఇస్తాను అని చెప్తారు. ఆ విధంగా మనకి ఈ 7 శనివార వ్రతం అనేది వచ్చిందనమాట. 7 వారాలు చక్కగా చేసుకుంటే 8వ వారం అసలు వ్రతం చేస్తున్న మధ్యలోనే మనకి ఒక రిజల్ట్ తెలుస్తుంది. ఇది నా అనుభవం. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఒక 3 వారాలు 5 వారాలు అయిపోయాక మనకి దాని ముడుపు ఏమన్నా కట్టాలా స్వాతి? ముడుపు కట్టాలా? అంటే స్టార్ట్ చేసే రోజు మనం ముడుపు కట్టుకోవాలి. కట్టాలి. అంటే ముడుపులో ఏమేమి కట్టాలి? అది ఎలా అంటే చాలా మంది ముడుపు అనగానే ముడిపే కట్టేస్తారు. అలా కాకుండా దీనికి ఒక ప్రాసెస్ ఉంది. అది మన ఈ వెంకటేశ్వర స్వామి రథంలోనే మనము అంటే కథల బుక్ లో ఉంటది, ఈ రథ కథలో ఉంటది అనమాట, ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది ఉంటది. అయితే ఏంటంటే పసుపు నీళ్ళల్లో వైట్ కలర్ క్లాత్ ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకోవాలి ముందుగా. మనకి ఈ 7 శనివారం రోజు ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్ ని ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. అంటే అతనికి ఎల్లో అనేది చాలా ఇష్టం కదా, పసుపు కలర్ అనేది చాలా ఇష్టము. అందుకోసం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని పూజించుకుంటే బాగుంటుంది అండ్ పాజిటివ్ గా ఉంటుంది, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత మనం విష్ణుదేవుడి పైన ఎంత భక్తి ఎంత ప్రేమ ఉందనేది మన వేషధారణ బట్టి కూడా తెలుస్తుంది అన్నమాట ఈజీగా. అయితే పసుపు నీళ్ళల్లో ఈ తెల్ల బట్టను ముంచి ఆరవేసి దాన్ని ఆరబెట్టాలన్నమాట పూర్తిగా. దాన్ని మనం తీసుకొని అందులో 11 కాయిన్స్ కానీ 51 కాయిన్స్ కానీ లేదా 116 కానీ ఎంత మీకు మీ మనసుకు ఎంత నచ్చితే అంత వేసి పిడికెడు ధాన్యము లేదా బియ్యం వేసి ఒక ఇలాచి తర్వాత ఒక జాజికాయ వేసి ముడుపు కట్టుకోవాలి. ఇలాచి వేయాలి, సుగంధ ద్రవ్యాలు వేయాలి. తర్వాత దానికి గంధం పుష్పం పెట్టి పూజించుకొని ఫస్ట్ ఆ ముడుపు అనేది వినాయకుడి దగ్గర పెట్టాలి. ఫస్ట్ మనం వ్రతం అని చెప్పుకున్నాం కదా, ఏ వ్రతంలో అయినా పసుపు వినాయకుడిని ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడు వినాయకుడి దగ్గర పెట్టి మన మనసులో ఉన్న కోరికలు చాలా భక్తితో చెప్పుకోవాలండి. ఎలా అంటే ప్రకృతి ధర్మంగా ఉండాలి కోరికలు. మన మనసులో ఏదైతే కోరిక ఉందో అది మనం విఘ్నేశ్వరుడికి చెప్పుకోవాలి. ఫస్ట్ వినాయకుడికి చెప్పి ఆ తర్వాత విష్ణుదేవుడికి చెప్పాలి. వినాయకుడికి చెప్పి ఏ ఆటంకాలు రాకుండా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చక్కగా ఈ వ్రతం ముగించాలి. భగవంతుడు కృప వల్ల అని మనం వేడుకోవాలి. ఆ తర్వాత మనం వ్రతంలోకి వెళ్ళాలి. ఆచమనం తర్వాత అష్టోత్తరాలు, అభిషేకాలు, పంచామృత స్నానాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇది మనం పుస్తకం చూస్తూ చదువుతూ చేయాలి లేదా పురోహితంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే ఏదైనా ఆడియో రికార్డ్ బెస్ట్ మనకి యూట్యూబ్ లో దొరుకుతున్నాయి కదా. అవును, చాలా ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. అలాంటివి ఉన్నా మనం దాన్ని చూస్తూ ఫాలో అవుతూ చేసుకోవాలి. దీనికి కథ కూడా ఉంటుంది.
మనం ఏదైతే వ్రతం ఇప్పుడు మనం సప్త శనివార వ్రతం చేయాలనుకుంటున్నామో దానికి కథ కూడా ఉంటుందన్నమాట. వ్రతం చేశాక కథ కూడా చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చేయాలి, తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవాలి, పద్మావతి దేవి అష్టోత్తరం కూడా ఉంటుంది. ఈ 3 కూడా ప్రధానంగా చదువుకోవాల్సిన అష్టోత్తరాలు అనమాట. ఇవి చదివి కథ చదువుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు ఏంటంటే ఉపవాసం ఉండాలని చెప్పారు. అవును, శరీరం సహకరించట్లేదు. ఇప్పట్లో బీపీలు, షుగర్స్ 30s వచ్చేసరికి వచ్చేస్తున్నాయి స్వాతి. అవును. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు కఠినమైన ఉపవాసం అయితే చేయలేరు. అవును, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 30s నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ 30 నుంచే పాలిచ్చే తల్లులు కూడా ఈ వ్రతం చేయలేరు. వాళ్ళు కూడా చేయలేరు. చేయాలని అనుకుంటారు కానీ చేయలేరు. మరి వాళ్ళు కాస్త పాలు తాగడం లేదా అల్పాహారం తీసుకోకుండా పళ్ళు లాగా ఫ్రూట్ జ్యూస్ తాగడం, అంటే వండేవి ఏవి కూడా తినకుండా నేచురల్ గా దొరికేవి ఏవైనా కానీ భుజించవచ్చు. మనం ఏంటంటే చెప్పాము కదా, ముందుగానే చెప్పుకున్నాము, ప్రసాదాలు ఖచ్చితంగా పెట్టుకుంటాం. అవును, ఎన్ని పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, మీ ఓపిక. ముఖ్యంగా నేనైతే 3 పెట్టుకోమని చెప్తాను. ఏంటంటే చిమిలి ఉండలు, నల్ల ద్రాక్ష, పానకం, వడపప్పు. ఇవి ముఖ్యంగా ఉండాల్సి. అవును, పానకం వడపప్పు అంటే ఆయనకి ఇష్టం అని అంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఏ పూజలో అయినా కూడా కళ్యాణి పానకం వడపప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి, పెట్టుకుంటే చాలా మంచిది. అవును, అయితే ఈ విధంగా మీరు ఎవ్రీ వీక్ చేయాలి. అంటే ఒక 7 శనివారాల వరకు చేసుకోవాలి కంటిన్యూగా. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే అంటే ఆడవాళ్ళు కదా స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఆ వారం మళ్ళీ మనం కౌంటింగ్ చేసుకొని మొత్తం 7 శనివారాలు చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఆ విధంగా ఆడవాళ్ళకి ఆ సమస్యనే కాకుండా కొందరికి పెళ్లిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, ఆ ఊరు వెళ్లాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా మనం ఒక 3 వారాలు చేశాక ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది, అది ఆపాలి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్. అలా కలుష్యం పెట్టుకునే వాళ్ళు కూడా కలుష్యం పెట్టుకుని చేసుకోవాలి వ్రతం. ఓకే, కలుష్యం లేకపోయినా చేసుకోవచ్చు, పెట్టుకోనైనా చేసుకోవచ్చు. అంటే మన స్తోమత బట్టి. కానీ చేసుకోవడం ఆపొద్దు, కానీ మన స్తోమత ఎంత వరకు ఉంటే అంతవరకు అనేది వ్రతం అయితే చెయ్యాలి. చాలా ఘనంగా వైభవంగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్రతం. సింపుల్ గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం విష్ణుదేవుడి చిత్రపటం, 7 దీపాలు, 1 పుష్పం, పండు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నా కళ్ళతో చూశాను. అవును, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. అయితే భక్తి అలాగే ఉంటుంది, శ్రద్ధ అలాగే ఉంటుంది, పూజ చేసుకునే విధానం ఒకటే. అలంకరణ, ఆడంబరం అనేది ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే చేసుకోవడానికి అయితే ముందు ప్రయత్నించాలంటే అంతే. కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. సప్త శనివార వ్రతం ఎవరైతే పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సప్త శనివార వ్రతం ఆచరిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. భగవంతుడికి ముడుపు కట్టుకున్నప్పుడే వాళ్ళు దాన్ని, వాళ్ళ యొక్క కోరికని భగవంతుడికి అని చెప్పాలన్నమాట. అది అయిపోయాక ఆ ముడుపుని తీసుకెళ్ళి మనం తిరుపతిలో వేయాలి. ముడుపుని తీసుకెళ్ళి ఒకవేళ వీలు కుదరకపోతే మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు కుదురుతుంది. ఈ వ్రతం చేశాక వెళ్ళలేము అనుకున్న వాళ్ళు కూడా వెళ్తారనమాట. ఒకవేళ వీలు కుదరకపోతే మనం వెళ్ళినప్పుడు ముడుపు తీసుకెళ్లి వేయొచ్చు. అప్పుడు దాకా మనం అంటుముట్టు గాలి తగలకుండా అంటే దేవుడి గుళ్ళోనే పూజ రూమ్ లో పెట్టేసుకోవచ్చు, మనం ఇచ్చేయచ్చు అనమాట. ఓకే స్వాతి, చాలా చక్కగా చెప్పు. అసలు వ్రతం అంటే చాలా భయపడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అంటే అమ్మో వ్రతం చేసుకుంటే మనీ లేదు, ఇంట్లో మగవాళ్ళు కూడా సహకరించరు కొంతమంది. ఈ వ్రతం అంటావు, ఆ వ్రతం అంటావు, డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ డబ్బుతో పని లేదు, మనకున్న భక్తి ఉంటే డబ్బు అనేది ఆటోమేటిక్ గా అదే వస్తుందని చెప్తున్నాను ఈ మాటల్లో. చాలా బాగా చెప్పావు, చాలా బాగా. అందరూ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా. నా ట్రై కాదు, భక్తిని ట్రై చేయడం అనేది కాదు, నేను కూడా చేస్తాను. ఆ అవకాశం వచ్చిన తర్వాత నేను కూడా చేస్తాను. చాలా బాగా చెప్పావు. ఇలాంటి సందేహాలు ఏవైనా సరే ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే స్వాతి గారితో మనం డిస్కస్ చేసుకుందాం. కామెంట్ చేయండి అది.